నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవని పాడుకున్నాం. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుని పాపము నుండి విడిపించు దైవము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. అందరం చేద్దామా? నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. సమస్త ఘనత దేవునికి చెల్లును. ఆమేన్. ఈ సమయంలో సోదరి కల్పన మరొక చిన్న పాట పాడతారు. ఆ తర్వాత మనము ముందుకు
నా స్థుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నా స్థుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నా స్థుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే.
మంచిది. చక్కని పాటలు పాడినటువంటి సోదరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనము వాక్పత్తులోకి వెళదాం. వాక్పత్తి కంటే ముందుగా వాక్పత్తితో మన మధ్య ఉన్న సోదరులు వెంకటరామయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తర్వాత సోదరులు మహేంద్ర గారు వారు వచ్చి తన రక్షణ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియపరలోకి మందున తండ్రి ప్రభా, యేసయ్య నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య పోయిన ఆదివారం మొదలుకొని ప్రభా, ఈ ఆదివారం వరకు నాయన ప్రభా, నీ కృపలో మమ్మల్ని మా సంఘాన్ని ఇంతవరకు భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య ఇంతవరకు నాయన ప్రభా, ఈ ఆదివారపు ఆరాధనలో క్రమంగా మర్యాదగా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నిన్ను పాటల ద్వారా వాక్యం ద్వారా నైనా ప్రభా మేము మహింపరిచిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య కృపగల దేవా నీకే వందనాలు. ముందున్న సమయం అంతా మీ చిత్తం ప్రకారం నడిపించండి నాయన. మీకే వందనాలు నాయన. ఈ దైవజనుడు నాయన ప్రభాక్యం చెప్పవచ్చుండగా ప్రభా సహాయం చేయండి నాయన. మా ఈ యొక్క కడవరి దినాల్లో ప్రభా మా హృదయాలకు నాయన, మా సంఘానికి ఎటువంటి వాక్యం అవసరమో అయినా అటువంటి వాక్యాన్ని ప్రభా మీ దైవజనుల ద్వారా మాకు అందించమని అడుగుచున్నాం ప్రభా. కృపగల దేవా మీకే వందనాలనైనా. అదేవిధంగా నేను ప్రభా మహేంద్ర వాక్యం చెప్పవచ్చు నైనా, యేసయ్య నైనా సాక్ష్యం చెప్పవచ్చుండగా ప్రభా టెస్ట్ మనీ ప్రభా ఏ విధంగా ఉందో నాయన ప్రభా మీ చేసినటువంటి ఆయన మహేంద్రకి చేసినటువంటి మేలును నాయన ప్రభా మీకు చెప్పవలసిందిగా సహాయం చేయమని, మీరే మహిమగంట ప్రభావాలు పొందమని నేను వాక్యం నాయన ప్రభా మీ చిత్తం ప్రకారం నడిపించమని, వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో సోదరులు మహేంద్ర గారు వచ్చి వేదిక మీదకు వచ్చి తన సాక్ష్యాన్ని అలాగే వాక్య సందేశాన్ని మనతో పంచుకుంటారు. ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు పిల్లి మహేంద్ర బాబు. నేను మిడిసల నాగేశ్వరరావు, మిడిసల ఈశ్వరరాముల చిన్నాళ్ళుడిని. మా భార్య పేరు నాగజ్యోతి, మాది వెన్నూరు. మా నాన్నగారి పేరు పిల్లి పెద్దమాధవ, అలాగే మా అమ్మగారి పేరు పిల్లి రవణమ్మ. నాకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు, నేను రెండోవాడిని. చిన్నప్పటి నుంచి మా చాలా పేద కుటుంబం, చిన్న గుడిసెలో ఉండేవాళ్ళము. మా నాన్న తాగి ఆయన వచ్చే డబ్బులని ఆయనే ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాడు. మా అమ్మ చేసిన పనిని ఆమె మా నలుగురు బిడ్డలను పోషిస్తూ ఉండేది. అయినా కూడా మా అమ్మ ఆ ముగ్గురు ఆడపిల్లల సంగతి ఎలా ఉన్నా కూడా నన్ను చాలా ప్రేమగా, నాకు ఎలాంటి లోటు లేకుండా నన్ను పెంచింది. నా అక్క చెల్లెళ్ళు కూడా ఏ రోజు వాడిని ఎందుకు ఆ విధంగా చూస్తావు, మమ్మల్ని ఈ విధంగా ఎందుకు చూస్తామని కూడా ఏ రోజు వాళ్ళు అనలేదు. వాళ్ళు కూడా నా మీద ప్రేమ చూపించేవాళ్ళు. ఏదైనా తెచ్చినా కూడా నేను తిన్నగా మిగిలిందే వాళ్ళు తింటారు తప్ప ఏ రోజు అంటే పోటీ అనేది లేదు. అది ఆ విధంగా ప్రేమగా చూసుకున్నారు. ఆ విధంగా గడిచినప్పుడు చిన్నప్పుడు నాకు 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాయనమ్మ చర్చికి వెళ్ళేది. మా అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. అయితే మా నాయనమ్మ చర్చికి పోయినప్పుడు నేను కూడా చర్చికి వెళ్ళేవాడిని. అప్పుడు మామూలుగా ఆ టైంలో కరుణామయుడు ఈ సినిమాలు వచ్చాయంటే ఆ బండి వచ్చేదనమాట, అనౌన్స్ చేస్తూ ఉండేది. ఎందుకు నాకు తెలియనప్పుడు చిన్న వయసులోనే నాకు దేవుడు నన్ను పట్ల ఆకర్షణ అనేది వచ్చిందనమాట. అంటే వేరే దేవుళ్ళు ఉన్నారు కానీ నన్ను ఎవరు ఆ విధంగా నన్ను ఆకర్షించలేదు. ఈయనే కరుణామయుడు, ప్రేమామయుడు అనే మాట వినిపించేవన్నమాట. నేను ఆ విధంగా మా నాయనతో పాటు చర్చికి పోయేవాడిని, కానీ నాకు పెద్దగా ఆ వయసులో నేను దేవుడి గురించి తెలుసుకునేవాడిని తెలియలేదు. నన్ను ఎవరైనా అడిగినా కూడా ఏం చేస్తావారంటే, ఎవరు నన్ను నమ్ముకునేదంటే నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటాను అని చెప్పేవాడిని తప్ప దేవుడి గురించి నాకు పెద్దగా తెలియదు అనమాట. అయినను నేను ఆ విధంగా పెరిగాను. దేవుడు నన్ను నా ప్రవర్తన కానీ అన్నిటి విషయంలో దేవుడు చాలా చక్కగా ఎటువంటి తప్పులనే విషయం లేకుండా కూడా చాలా అవసరం బట్టి నేను మాట్లాడేవాడిని. అనవసరంగా ఎవరిని మాట్లాడేవాడిని కాదు, పెద్దవాళ్ళని గౌరవించేవాడిని. ఏ విషయంలో నేను ఎప్పుడు నేను భక్తి అంటే ఒక యథార్థమైన హృదయంతోనే పెరిగాను. భక్తిని కాదు, నాకు అప్పుడు భక్తి లేదు, కానీ నేను ఒక యథార్థమైన హృదయంతో తప్పు ఒప్పుల్ని లెక్కలేసుకుంటూనే చిన్నప్పుడు నా తల్లిదండ్రులు కూడా నాకు పెద్దగా చెప్పినట్టు నాకు గుర్తులేదు, కానీ నేను ఆ విధంగా అయితే పెరిగాను. దేవుడు ఆ విధంగా మంచి ప్రవర్తన కలిగిన అని అనుకుంటారు ఊర్లో కూడా. ఆ విధంగా పెరిగాను. తర్వాత మా అమ్మ 2000 సంవత్సరంలో మా అమ్మ దేవుడిని నమ్ముకుంది. హైదరాబాద్ నుంచి వచ్చేసారు పూర్తిగా. అక్కడ సిమెంట్ పని చేసుకునేవాళ్ళు పూర్తిగా మా ఊరు వచ్చిన తర్వాత అక్కడ మా అమ్మ దేవుడిని నమ్ముకుంది, చర్చికి పోవటం ప్రారంభించింది.
అప్పటి వరకు అసలు మాకు తినడానికి కూడా సరిగా ఉండేది కదా. మా నాయనమ్మ మమ్మల్ని చూసేదనమాట, బియ్యం ఇవ్వడం కానీ అవన్నీ చేసేది. మా నాన్న పాపం, మా నాన్న ఏంటంటే ఫుల్గా సంపాదిస్తాడు, తాగుతాడు, ఆయన పాటు ఖర్చు పెట్టుకుంటాడు. నాకు చాలా మా నాన్న అంటే ఆయన తాగినప్పుడు ఊర్లో జనాలను తిట్టడం చాలా నాకు బాధ అనిపించేది అనమాట. అంటే అనవసరంగా ఒక మనుషుల్ని మనం తిట్టకూడదు. ఆ విధంగా అనవసరంగా తిట్టినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది నేను అనుభవిస్తాను అనమాట. మనం అనవసరంగా ఒకరు మన అన్న మాట అంటే మనం పడం కదా, అనవసరంగా మా నాన్న వాళ్ళని అంటున్నాడు కదా అని నేను చాలా బాధపడేవాడిని. మా నాన్న చాలా మంచోడు, కాకపోతే తాగినప్పుడు ఆ విధంగా చేస్తాడు అన్న బాధ ఉండేది. మా నాన్న తాగుడు మారుకుంటే బాగుండని అనిపించేది. అదేవిధంగా మా అమ్మ చర్చి పోవడం ప్రారంభించిన తర్వాత మా జీవితాల్లో చాలా మార్పు వచ్చిందనమాట. ఆ నెక్స్ట్ ఇయర్ 2002లో ఆ సంవత్సరంలో మా అమ్మ మా ఊర్లో సర్పంచ్గా గెలవటము, అప్పుడు ఇంకా కొద్దిగా ఆ డబ్బులు అవి ఇవి వస్తూ ఉండేవి. ఆ విధంగా మాకు ఇల్లు కట్టుకోవడం అలా స్టార్ట్ అయింది. మా అక్కకి పెళ్లి చేశారు. ఆ తర్వాత నన్ను చదివించడం, ప్రైవేట్ కాలేజీలో చదివించడం, మళ్ళీ మా చెల్లెళ్ళు కూడా పెళ్లి చేశారు. ఇలా చేయడం వలన అంతా మొత్తం అప్పులు చేసిపోయారు అంట. మా నాన్న ఏం సంపాదించట్లేదు, మా అమ్మ ఏమో వీళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని, నన్ను చదివించాలని లెక్కలో మొత్తం అప్పులు చేసుకున్నారు. ఆ వడ్డీలకి ఎంతకు పెడితే అంతకు వడ్డీలు తెచ్చేసి మొత్తం ఫ్యామిలీ మొత్తం వడ్డీల పాలైపోయి, వడ్డీ వాళ్ళు వస్తూ బాగా ఇబ్బందులు పెడతా ఉండేవారు, తిప్పుతూ ఉండేవారు. నాకు చాలా బాధ అనిపించేది. అయితే ఒక సమయంలో నాకు ఇంటర్మీడియట్ అయిపోయి నేను మళ్ళీ ఒంగోలు ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అలాగే తర్వాత ప్రకాశ్ ఇంజనీరింగ్ కాలేజీ కందుకూరులో నేను బీటెక్ చేశాను. ఆ టైంలో బాగా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా అక్క పెళ్ళి అయిపోయింది, తర్వాత మా చెల్లెలిద్దరు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. అందరు పెళ్ళిళ్ళు అయిపోవడం ద్వారా అప్పుల బాలు బాగా ఇబ్బంది అయిపోయి అప్పుల వాళ్ళు వచ్చి బాగా తిడుతున్నారు. ఆ దెబ్బకి ఏమైందంటే మా అమ్మ నాన్న ఆ అప్పుల దెబ్బకి తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళిపోయారు అన్నమాట. వాళ్ళు సమాధానం చెప్పలేని స్థితిలో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. నాది అప్పుడే బీటెక్ అయిపోయింది, నా పైన బాధ్యత ఉంది, ఏం చేయాలనే అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి దేవుడి పట్ల భయం ఉండేది. ఇంకా ఆయన అడిగితే ఏమైనా చేస్తాడనే ధైర్యం అనేది మాత్రం ఉండేది. నాకు దేవుడి గురించి పెద్దగా తెలియపోయినా కూడా ఆయన చేస్తాడని నమ్మకం ఉండేది. నేను ఏ విషయంలో నేను బీటెక్ చదివినప్పుడు కానీ, ఇంటర్మీడియట్లో వెళ్ళేటప్పుడు కానీ ప్రతిసారి కాలేజ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఉప్పలపాడు అబ్రహం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకునేవాడిని. ఆ విధంగా దేవుడు నడిపించాడు. ఆ తర్వాత వాళ్ళ అప్పుల విషయమై హైదరాబాద్ పోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆ టైంలో నేను నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఒకటే అంటే నేను అనుకున్నాను, బ్యాంక్ కోచింగ్ డబ్బులు ఎక్కడ కడతారులే, నేను బ్యాంక్ కోచింగ్ చేరకుండా రూమ్లో ఉండే జాబ్ కొడదాం అనుకున్నాను. ట్రై చేశాను, ఒక 3 నెలలు ట్రై చేశాను. నాకు ఆ ఎగ్జాము నేను పోయిన 3 నెలలకే రాసిన ఎస్బీఐది. నాకు 3 మార్కులతో మిస్ అయిపోయి చాలా బాధ అనిపించింది. ఏడ్చాను అనమాట. అరే నా ఫ్యామిలీ ఈ విధంగా ఉందే, ఇంతగా నా కోసం ఇలా చేసి అప్పుల పాలైపోయింది. మా అమ్మ నాన్న మొహం చల్లక ఊరు వెళ్ళి అక్కడ హైదరాబాద్లో ఉన్నారని నాకు చాలా బాధ అనిపించి, నాకు ఒక పెద్ద నా పీక మీద కత్తి పెట్టినంత పరిస్థితి అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరేమో నువ్వేమో మీ అమ్మ నన్ను ఎప్పుడు తీసుకొస్తావు అంటూ ఉంటారు. నేనేమో ప్రిపేర్ అయినా. ఆ విధంగా ప్రిపేర్ అయితే నాకు 3 మార్కులతో పోవడం చాలా బాధ అనిపించింది, ఏడ్చాను. తర్వాత ఇంకొక 10 డేస్లోనే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఎస్బీహెచ్ పడింది. ఈసారి అనుకున్నా ఇది మిస్ అవ్వకూడదు, ఇది మిస్ అయితే మాత్రం నా ఫ్యామిలీ ఇంకా అంటే వాళ్ళు ఇంకా బాధ పెట్టిన వాళ్ళు, ఆల్రెడీ పరువు అయిపోయింది, ఇంకా ఉండే కొద్దీ ఎక్కువ అవడం తప్ప తగ్గదని అనిపించింది అనమాట. అప్పుడు నేను దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను. నా దగ్గర బైబిల్ కూడా ఉండేది కాదు. దేవుడిని అనుకునేవాడు, దేవ నాకు ఉద్యోగం రావాలని చెప్పి. అప్పుడు నేను ఏం చేశానంటే నేను గుండు చేయించుకొని అంటే ఇంకా బయటికి రాకుండా ఎలాగైనా సరే ఈ జాబ్ కొట్టకపోతే నా ఫ్యామిలీ సర్వనాశనం అయిపోతుంది, ఏమైపోతారు, ఈ అప్పులో ఏం చేస్తారని బాధతో నేను గుండు చేయించుకొని నేను అసలు బయటికి కూడా రాకుండా నేను చదువుకున్న తర్వాత నేను ఎస్బీహెచ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకరోజు మా అమ్మ నాకు హైదరాబాద్లో ఉండేది, నేనేమో నంద్యాలలో ఉండేది. నాకు ఫోన్ చేసింది అనమాట. చేసి అరే నేను ప్రార్థన చేసుకున్నాను రా, నీకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు, 3 నెలలు ఇస్తాడు ఉద్యోగం అనింది. అప్పుడు నేను అనుకున్నాను దేవుడు ఇస్తాడమ్మా, కానీ నాకు చాలా ఇప్పుడు ఉద్యోగము నేను జస్ట్ ఎగ్జామే రాసాను, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ప్రాసెస్ చాలా టైం పడుతుంది, ఏమొస్తుందమ్మా అది అన్నాడు. కానీ ఎందుకు నాకు అక్కడ ఒక దేవుడి పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇస్తాడని. చెప్పినట్టు దేవుడు నాకు ఆ 3 నెలలు, మా అమ్మ నాకు డిసెంబర్ 28వ తారీఖు ఫోన్ చేస్తే మార్చి 15 లోపు నాకు ఇంటర్వ్యూలో నేను ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాను, ఇంటర్వ్యూలో కూడా నేను సెలెక్ట్ అయ్యాను, నాకు జాబ్ వచ్చింది. అప్పుడు దేవుడి పైన బాగా విశ్వాసం ఏర్పడింది అనమాట. విశ్వాసం ఏర్పడి దేవుడు ప్రతిదీ ఇంకే విషయంలోనైనా సరే దేవుడిని అడగాల, దేవుడు ఇస్తాడని నమ్మకం మాత్రం బలంగా వచ్చింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు.
నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం తర్వాత మా అమ్మ నాన్న ఊరికి తీసుకుపోయాను. అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పాను. వాళ్ళ అప్పులు కూడా తీర్చాను. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఊర్లో వాళ్ళందరూ కూడా అంటే నన్ను అంటే పోవటం అట్లా విధంగా చేశారు. తర్వాత ఆలోచించుకున్న తర్వాత మ్యారేజ్ విషయంలో ప్రపోజల్ చూసినప్పుడు నేను ఈ జ్యోతి విషయం కన్నా ముందు ఒక 4 సంబంధాలు చూశాను. నాకెందుకో నేను భక్తిగా లేకపోయినా సరే నాకు ఒక విధంగా ఏంటంటే క్రిస్టియన్ అంటే చర్చికి పోయి అమ్మాయిని చేసుకుంటే పద్ధతిగా ఉంటుందనే ఆలోచన అయితే నేను కలిగి ఉన్నాను. అందుకే నేను 4 సంబంధాలు పోయి చూసి వచ్చినా కూడా నేను ఈ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయిని కూడా చూడాలనే ఆలోచన అయితే నేను ఫస్ట్ నుంచి కలిగి ఉన్నాను. తర్వాత సంబంధం చేసుకున్న తర్వాత నేను అనుకున్నాను చర్చికి పోయే అమ్మాయి కదా, ఆదివారం చర్చికి పోతుందేమో అనుకున్నా. కానీ అంటే నేను ఆ విధంగా అనుకున్నా. కానీ ఆ అమ్మాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకోవటము, ఉపవాసం ఉండటము, 2 రోజులు 3 రోజులు ఒకసారి అయితే వారం రోజు అసలు ఏం తినకుండా ప్రార్థించుకుంటా ఉండేది. అయినా నేను ఎప్పుడూ ఏ అబ్జెక్షన్ పెట్టలేదు. కానీ మరి చూసి ఇదేందో చాలా ఓవర్గా ఉంది అని అనిపించేది అనమాట. నాకేమో లోకానుసారంగా ఉండాలని అంటే నాకు దేవుడనే పేరు తప్ప ఇంకా మిగతా నాకు వాక్యానుసారంగా ఇవేం తెలియదు. నేను రక్షణ పొందుకోలేదు, మారు మనసు లేదు. నేను లోకానుసారంగా ఉండాలనుకుంటాను, సినిమాలు చూడాలనుకుంటాను, లేకపోతే హోటల్ పోవాలనుకుంటాను, సరదాగా ఉండాలనుకుంటాను, ఇవన్నీ అనుకుంటాను. కానీ ఆమెకు నచ్చేది కాదు. ఒకప్పుడు బలవంతంగా నేను సినిమాకి రావాలని చెప్పేసి చెప్పేవాడిని. ఒకసారి ఒక సినిమా చూసి చాలా బాధపడింది. అది ఎప్పుడు తెలిసిందంటే నేను రక్షణ పొందిన తర్వాత ఒకసారి ఒక డైరీ తీస్తే అప్పుడు ఎప్పుడో అప్పటికే గడిచి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఆమె రాసుకుంది చాలా బాధపడి, ఈరోజు సినిమా పోయిన దేవా నన్ను క్షమించు, తప్పు చేశానని ఆమె రాసుకుంది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఆ టైంలో నేను లోకానుసారంగా ఉన్నప్పుడు నాకు తెలియదు ఎలా చూడాలనేది. కానీ ఆమె చాలా బాధపడింది. అలాంటి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునే టైంలో కూడా నేను మా తమ్ముళ్ళు పిలిచి వాళ్ళని ఇంట్లో ఉంచి వాళ్ళకి భోజనాలు ప్రిపేర్ చేయమని చెప్పేవాడిని. ఆమె ఉపవాసం ఉండి మాకు కావాల్సినవన్నీ కూడా ఉండేది. నాకు అసలు పెద్ద బాధ అనిపించేది కాదు. నార్మల్గా ఏవి పట్టినట్టు ఉండేవాడిని. నేను ఆమె చర్చికి పోయి డ్రాప్ చేస్తాను, మళ్ళీ పికప్ చేసుకుంటా, కానీ నేను చర్చి లోపలికి పోను. ఈ విధంగా చాలా విషయాల్లో బాధ పెట్టాను. ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకున్నానో అప్పటి నుంచి దుష్టుడికి, నా బలహీనతకి దుష్టుడు చాలా వాడుకున్నాడు అనమాట. ఏ విధంగా అంటే ఆమె చాలా భక్తిపరంగా ఉంది. ఆ భక్తిని చెడగొట్టడం కోసము నా బలహీనతలను బట్టి దుష్టుడు నన్ను చాలా వ్యతిరేకమైన పనులు, లోకాసమైన పాపములు ద్వారా చాలా ఆమెను బాధపెట్టే పనులు చేపించాడు దేవుడు. అయితే అదేవిధంగా ఇట్లా మ్యారేజ్ అయిపోయి ఈ విధంగా నా ఇష్ట ప్రకారం బతుకుతూ ఆమెమో ప్రార్థన పరంగా ఉపవాసాలు ఉంటూ దేవుడు భక్తిలో పెరుగుతుంది. నేనే నా ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాను, ఆమెకి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నాను. అయితే నేను అనుకునేవాడిని నాకు ఫస్ట్ నుంచి దేవుడు అంటే చాలా భయం. అంటే నేను దేవుడు లేడు అనే అంత మూర్ఖుడైతే కాదు. నాకు జ్ఞానం ఉంది. ఈ మొత్తాన్ని, ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకి మనం సమాధానం చెప్పాలి, ఈ లోకంలోకి ఆయన మనల్ని పంపించాడని మినిమం జ్ఞానం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ జ్ఞానం అయితే ఉంటుంది. కాకపోతే ఎవడైతే పాపం కలిగి ఉంటాడో వాడు మాత్రం ఒప్పుకోడు, దేవుడు లేడు ఏం లేడు అంటాడు. అదేవిధంగా నన్ను ఎప్పుడు నా పాపాన్ని బట్టి నేను భయం కలిగా ఉంటాను, దేవుని క్షమించమని అడుగుతాను ఉంటాను. ఏదో ఒక రోజు ఆయన సమాధానం చెప్పాలని, బైబిల్ చదవకముందే నాకు అయితే దేవుడు ఆ యథార్థమైన హృదయాన్ని, తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పని గ్రహించుకునే శక్తిని అయితే నాకు దేవుడు ఇచ్చాడు. అయితే ఈ విధంగా గడుస్తున్నప్పుడు అప్పటికి మ్యారేజ్ 2014లో మ్యారేజ్ అయితే అప్పటికే నా 2018 ఆ టైంకి పిల్లలు లేరు. అనేకలో చాలామంది అనేక మాటలు అంటారు. ఆమె కూడా పెళ్లి కాకముందు ఎటువంటి అంటే ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా పెళ్ళైన తర్వాత అనేక విధమైన ప్రాబ్లమ్స్ ఆమె ఎదుర్కొంది. దానివల్ల 2 సార్లు గర్భం అనేది ట్యూబ్లో వచ్చింది. ఫస్ట్ సారి రైట్ ట్యూబ్లో వచ్చింది. ఆ ట్యూబ్లోనే పిండం పెరిగి అది తీసేయాల్సి వచ్చింది. తర్వాత నార్మల్గా ఒక ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీ కూడా పెరగలేదని అది కూడా తీసేశారు. మళ్ళీ ఇంకో ట్యూబ్ ఉంది కదని చెప్పేసి ఆ ట్యూబ్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా తీసేయాల్సిన పరిస్థితి. అంటే అక్కడే బ్లాస్ట్ అయిపోయింది ఆపరేషన్ ద్వారా. ఈ విధంగా ఇవన్నీ నేను అనుకుంటాను నేను చేసిన తప్పులు బట్టి అని నాకు తెలుసు. అయినా కూడా నేను మారు మనసు పొందలేకపోయినాను, పాపక్షమాపణ పొందలేకపోయినా. నేను ఇంకా ఉండి అంటే ఎక్కడైనా అటువంటి పరిస్థితులను బట్టి ఎవడైనా తప్పు గ్రహించుకొని పాపక్షమాపణ పొందుకుంటాను, నేను పొందుకోలేదు. ఇంకా నేను మూర్ఖంగా తయారైపోయాను, నేను చేసే పాపాలు కూడా ఎక్కువైపోయినాయి. నేను అనుకునేవాడిని నాకు 60-70 సంవత్సరాలు నాకు తెలుసు
అంటే లోకం చాలా తీయగా ఉంటుంది పాపం అనేది. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అనుభవించాలని అనుకుంటూ ఉంటారు. ఆ, ఇప్పటికీ అంటే ఇప్పుడు నేను రక్షణ పొంది ఉన్నాను కాబట్టి, నా పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి, నాకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి నేను ఏది చెప్పడానికి నేను భయపడను. ఎందుకంటే నా పాపాలు క్షమించబడ్డాయి, నా ప్రభు నా కొరకు రక్తం కార్చాడు, ఆ రక్తంతో నన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు. కాబట్టి నా గత జీవితాన్ని నేను చెప్పుకోవడానికి నేను ఎటువంటి సిగ్గుపడను కాబట్టి అన్ని విషయాలు నేను చెప్తాను. అదేవిధంగా ఇప్పుడున్న పిల్లలు కూడా నేను 33 సంవత్సరాలప్పుడు నేను బాప్తీసం తీసుకున్నాను. వాళ్ళు ఏమంటారంటే నీ వయసు దాకా మేము కూడా లోకానుసారంగా జీవించి మేము కూడా బాప్తీసం తీసుకుంటా అంటారు. నేను 33.5 సంవత్సరాల వరకు బతికున్నాను కాబట్టి నేను బాప్తీసం తీసుకున్నా. మీరు ఆ టైం దాకా బతుకుతారని మీకు గ్యారంటీ లేదు. మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు. ఈ క్షణం ఉండొచ్చు, బయటకు పోయి మరణించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు బాప్తీసం తీసుకోవాలి. అలాగే 2018 తర్వాత నాకు ఒక భయం ఏర్పడింది. నేను చేసిన పాపాల వల్ల నేను ఖచ్చితంగా నాకు దేవుడు శిక్షిస్తాడు. ఎందును బట్టి అంటే నాకు ఆ భయం ఎలా ఏర్పడిందంటే, ఆమె నీతిమంతురాలు, ఆమె చేసే ప్రార్థన కాబట్టి ఆమె నిజాయితీగా ఉంది, దేవుడికి వాక్యానుసారంగా బ్రతుకుతుంది. నేను వ్యతిరేకంగా ఉన్నా, తన బిడ్డని ఎప్పుడైనా సరే ఒకడు బాధ పెడుతున్నప్పుడు వాడి చేష్టాల వల్ల దేవుడు సహిస్తూ ఊరుకోడనమాట. అవకాశాలు ఇస్తాడు, ఎంతవరకు ఇస్తాడు అనేది అది మనం కూడా గ్రహించుకోకపోతే మాత్రం దేవుడు మనకి మరణాన్ని తప్పించలేడు అనమాట. అదేవిధంగా నేను గ్రహించినప్పుడు ఒక 2000 ఎప్పుడు కరోనా టైంలో అందరూ 91 కీర్తన చదివారు. నేను మాత్రం 2020లో అనుకుంటా, 21లో అనుకుంటా 91 కీర్తన. నేను బైబిల్లో ఫస్ట్ ఏమైనా చదివానంటే 91 కీర్తన 3 నెలల పాటు చదివాను. ఎందుకు? మరణ భయం పట్టుకుని చదివిన. మరణం నన్ను దేవుడు ఏం చేస్తాడని మాత్రం చాలా భయం ఉండేది అనమాట. ఆ భయంలో నాకు ఇంకనూ నేను అనేక మారులో అబార్షన్ అవుతుంది, గర్భం పోతుంది, నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. అయినప్పుడు నాకు ప్రాణభయం అనేది పుట్టుకుంది, దేవుడు నన్ను ఏం చేస్తాడని. 2018లో ఒక్క విషయం ఏం జరిగిందంటే, ఒకరోజు మా నాన్న ఫోన్ చేసి ఊరికి రమ్మన్నాడు మా ఇద్దరిని. రమ్మని పోయిన తర్వాత, ఎందుకంటే నువ్వు పోయేటప్పుడు అమావాస్య అందుకే చూసుకోలేదు, వచ్చి మళ్ళీ ఒకసారి పోండి అన్నాడు. పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత మా నాన్న నన్ను పక్కన పిలిచి మా నాన్న అంటున్నాడు, మీకు పిల్లలు లేరు కాబట్టి నేను ఒక ఆమె చెప్పింది గుడి దగ్గరికి కామవల్లి పోదాం, గుడి దగ్గరికి పోదాం, మీకు పిల్లలు పుడతారంటే నాకు ఇష్టం లేదు. నాకు తెలిసిన కాడికి నేను భక్తిగా లేకపోయినా కూడా నేను యేసుక్రీస్తుని నమ్ముతాను తప్ప వేరే వాళ్ళని నేను నమ్మనని చెప్పినాను. మళ్ళీ ఎందుకో అమ్మాయిని చెప్తా అనిపించింది. అమ్మాయికి చెప్పాను, జ్యోతికి. అమ్మాయి ఒకటే మాట ఉంది, మామయ్య నువ్వు 2వ పెళ్ళన్నా చేసుకో, కానీ నీవు 2వ పెళ్ళి చేసుకున్నా కూడా నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, కానీ నేను మాత్రం ఆ గుడికి రానని చెప్పింది. అప్పుడు నాకేమనిపించిందంటే, నా మాటకు వ్యతిరేకంగా చెప్తుంది నా భార్యని నాకు అనిపించలా. ఆమె కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు, ఆమె విశ్వాసం ఎంత గొప్పదని నాకు అనిపించింది అనమాట. అప్పుడు నాలో చాలా ఇంకా ఆలోచించడం మొదలు పెట్టుకున్నా. ఇంకా ఈ పాపిష్టి జీవితం ఎంతకాలం బతకాలని నేను అనుకున్న తర్వాత నాకు చిన్నగా నాలో మారు మనసు వచ్చేసింది. ఈ అభాషణలు జరుగుతున్నాయి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం, అన్నీ ఫెయిల్ అవుతాయి. నాకు అనిపించింది నేను మారు మనసు పొందకుండా, నేను మారకుండా మా జీవితంలో అద్భుతం అనేది జరగదని అనిపించింది. ఇంకా నాలో పాప పశ్చాత్తాపం అనేది మొదలొచ్చేసింది అనమాట. నా ఆలోచనలు మారిపోయినాయి. ఇంకా మనం ఈ విధంగా ఉండకూడదు, దేవుడు సహించడు, ఎంతకాలమైనా ఆయన ఊరుకుంటాడని చెప్పేసి నాలో మారు మనసు కలిగింది. ఒకరోజు ఇలాంటి ఆలోచనలు నాకు కలిగి ఉండగా నేను ఇంకా ఆ పాప విషయంలో భయపడుతూ ఉన్నాను. చిన్నగా పరిశుద్ధాత్ముడు నాలో మార్పు చేశాడు. ఒకరోజు నేను ఇప్పుడు ఒంగోలులో జ్యోతి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటుంటే అది లాస్ట్ అవకాశం అనమాట. ఆ లాస్ట్ అవకాశము ఇప్పుడన్నా నేను మారిపోతే బాగుండదు, అక్కడ సక్సెస్ అవుతుందని అనిపించింది అనమాట. నేను అనుకున్నాను ఇంకా అప్పుడు బస్సు నేను బుక్ చేసుకున్నాను. నైటు 11:30కి బస్సు ఉంటే నేను కరెక్ట్గా నాకు 10:45కి ఎందుకో వాళ్ళ బుక్స్ అలా సర్దుతున్నా. అప్పటికే నాలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. బుక్స్ చదువుతుంటే నాకు ఒక 2 లెటర్లు కనిపించినాయి అన్నమాట ఒక డైరీలో. ఏం కనిపించిందంటే, ఒకటి ఆ అమ్మాయి దేవుడికి ఒక లెటర్ రాసింది, ఇంకోటి నాకు లెటర్ రాసింది అనమాట. రాసిందంటే ఇంకా దేవుడి విషయంలో, ప్రభా చిన్నప్పటి నుంచి నేను ఎంతగా నీకు భక్తిపరంగా పెరిగినాను నా జీవితంలో, నేను ఎప్పుడు నిన్నేమనను, నువ్వు న్యాయవంతుడివి, నీకు సమస్తము తెలుసు, నువ్వు ఇస్తే పొందుకునేవాడు తప్ప నిన్ను ప్రశ్నించేవాడిని కాదని దేవుడి పైన ఎంత ప్రేమ ఉందో చాలా డీటెయిల్గా అమ్మాయి రాసింది. రెండో విషయంలో నాకు ఇంకో లెటర్ రాసింది అనమాట. ఏం రాసిందంటే, మామయ్య నేను ఈ విధంగా పెరిగాను, ఈ విధంగా నేను ఉన్నాను, నా వల్ల మీకు బిడ్డలు లేరనే బాధ అనేది నీకు కానీ మీ అమ్మ నాన్న కానీ ఉంది అని ఏ రోజు మేము ఆ బాధ చూపించలేదు. కాకపోతే ఆమె కూడా తెలుసు కాబట్టి ఆమె బాధపడుతుంది అనమాట. మా బాధను అర్థం చేసుకొని ఇలా అయింది,
నేను ఒకటే అనుకుంటాను, దేవుణ్ణి విత్తే నాకు బిడ్డ నీవు లేవు ప్రభా, లేకపోతే నా ప్రాణాన్ని తీసుకోమని అనుకుంటాను. నా వల్ల మీకు ఈ విధంగా అయిందని ఆమె ఒక బాధ ఆ విధంగా రాసింది. నాకు అప్పటికి అసలు అక్కడ నేను చాలా నా మారు మనసు పొందడానికి ప్రధానంగా ఆమె చేసిన ప్రార్థన ఆ 2 లెటర్స్ అనమాట. నేను చాలా ఆలోచించుకున్న, దేవుడిని ఎంతగా ప్రేమిస్తుంది, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుంది, మేము ఎంతగా వాళ్ళని దేశించి అంటే ఆ విధంగా బిడ్డలనే మాట ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది. అంటే నాకు కాదు, మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంటారు, తలా ఒక మాట అంటారు, ఎవరిలో ప్రాబ్లం ఇవన్నీ కాదు, దేవుడు మనల్ని క్రియేట్ చేశారు. ఒక్కొక్కరికి ఒకే విధంగా హార్మోన్ ప్రాబ్లం, లేకపోతే ఏదో ప్రాబ్లం, నాలో ప్రాబ్లం, లేకపోతే ఎవరి ప్రాబ్లం, ఇవన్నీ కాదు. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం. మన శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కాదు, ఆయన ఇస్తే మనం పొందుకుంటాం. ఇప్పుడు అబ్రహాము షారాయి వాళ్ళు ఆ ముసలి వయసులో కూడా గర్భం పొందుకున్నారు, అది దేవుడు ఇచ్చేదనమాట, మనం ఇది కాదు. ఆ విధంగా ఆలోచించుకొని అప్పుడు నాకు అనిపించింది, ఇంకానైనా కూడా నేను మారు మనసు పొందకపోతే దేవుడు నన్ను క్షమించాడు, నేను అసలు ఇంకా ఈ జీవితం వేస్ట్ అని చెప్పేసి నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాను, నేను రక్షణ పొందుకుంటానని చెప్పిన తర్వాత నేను అబ్రహం భాష గారికి ఫోన్ చేసి నేను ఉప్పలపాడు వచ్చి బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకున్న తర్వాత నేను ఏదైనా సరే ఊరికి గుడ్డిగా నమ్మను, నాకు అన్నీ ఉండాలా, అంటే ఏదైనా కూడా సమాధానం అనేది ఉండాలా. నేను యేసుక్రీస్తు నమ్ముకో నువ్వు వచ్చంటే నేను నమ్మను. ఆయన ఏం చేశాడో చెప్పాలి, ఆయన ఏ విధంగా అందరికీ దేవుడో చెప్పాలి, అదేవిధంగా మిగతా వాళ్ళు ఏందనేది కూడా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వచ్చి చెప్పినంత మాత్రాన మీరు నమ్మాల్సిన అవసరం లేదు, పరిశీలించుకోండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అనమాట. ఏదైనా కూడా ఒక కూర తిన్నప్పుడు అది రుచి చూస్తే కానీ దాని టేస్ట్ తెలియదు. అదేవిధంగా నేను చెప్పానో లేకపోతే ఇంకెవరో చెప్పారని మీరు గుడ్డిగా దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. ఆయన మీ కొరకు రక్తం కార్చాడా, లేకపోతే ఇంకెవరన్నా కార్చారా, ఆయన పరిశుద్ధుడా, లేకపోతే ఆయన వంటి పరిశుద్ధుడు ఇంకెవరన్నారా అని చూసుకోవాలన్నమాట. చిన్న పిల్లవాడైనా సరే బలవంతంగా ఎవరు పాలు తాగరు. అదేవిధంగా ఇప్పుడు మత మార్పిడి జరిగిందంటే ఎవరు ఆ విధంగా మతం అనేది మార్చుకోరు, అంతేగా తప్ప. ఆ విధంగా నేను బాప్తీసం ఎప్పుడైతే తీసుకున్నానో అప్పటి నుంచి దేవుడిని అనుమానించడం స్టార్ట్ చేశా. నాకు ప్రతిదీకి సమాధానం చెప్పు, ఎందుకంటే నేను అందరికి సమాధానం చెప్పాలా. నీవు నిజంగా నా కొరకు ప్రాణం పెట్టావా, నీవు నిజంగా నా కొరకు రక్తం కార్చావా, నీవే నిజమైన దేవుడువా అని అనేక విషయాల్లో నేను పరిశీలించుకొని వాటన్నిటికీ సమాధానం నాకు దేవుడు, నేను ఏదైతే క్వశ్చన్ వేశానో ఆ క్వశ్చన్ రూపంలో దేవుడు నాకు వాక్య పరిచయం చేయించాడు. హైదరాబాద్లో ఉన్న మా చర్చిలో అప్పుడప్పుడు మా పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చేవారు. నాకు ఏదైతే నేను దేవుడిని క్వశ్చన్ చేశానో అదే క్వశ్చన్ సంబంధించి ఉపన్యాసం ఇప్పించేవాడు, నా చేత ఇప్పించేవాడు దేవుడు. నేనేదైతే దేవుడిని అనుమానిస్తానో ఆ విషయంలో నాకు సమాధానం ఇస్తూ ఇది నలుగురికి చెప్పమని నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా నేను బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడిని అన్ని రకాలుగా పరిశీలించి, దేవుడు అంటే ఇక్కడ దేవుడు కాదు, లేకపోతే ఒక దూరంలో దేవుడు కాదు, దేవుడు అంటే అందరికీ దేవుడు. ఒకవేళ దేవుడు కాదా ఎవరికి దేవుడు కాదనమాట. ఆ విధంగా దేవుడు మనం నమ్ముకోవాలి. దేవుడు ఎలాంటి బాధ్యత నా మీద పెట్టాడంటే, నేను సత్యం మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రంగా మారుస్తుంది. ఒక నిజం మనకు తెలిసినప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేం. నిజమైన మారు మనసు పొందాలి. ఇప్పుడు బాప్తీసం తీసుకోవడానికి చాలామంది బాప్తీసం తీసుకున్నారు, కానీ అది బాప్తీసం అంటే మారు మనసు లేనిది బాప్తీసం అనేది కరెక్ట్ కాదు. మన పాటలు బాగా పాడచ్చు, మనం వాక్యం బోధన చేయొచ్చు, మళ్ళీ బాప్తీసం తీసుకోవచ్చు, లేకపోతే మన దాన ధర్మాలు చేయొచ్చు, కానీ అది నిజమైన బాప్తీసం అనేది, నిజమైన మారు మనసు అనేది కాదు. ఒకవేళ మనము బాప్తీసం తీసుకొని మన తోటి అక్కనో లేకపోతే మన తమ్ముడు మన బంధుమిత్రులను క్షమించలేని స్థితిలో ఉంటే అది బాప్తీసం అనేది మారు మనసు కాదు. ఒకవేళ మనము మన తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపించలేకపోతే అది మారు మనసు కాదు. ఇవన్నీ విషయాల్లో నేను తెలుసుకొని నన్ను ఎవరైతే బాధ పెట్టారో, ఒకవేళ నా తప్పు ఉందా లేదా, ఒకవేళ నా తప్పు లేకపోయినా సరే నేను బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడితో సమాధానం పడటం కోసము నా తప్పు లేకపోయినా కూడా నేను వాళ్ళకి క్షమాపణ చెప్పాను అన్నమాట. క్షమాపణ చెప్పి వాళ్ళతో నేను ఒకరు ప్రేమ కలిగి ఉండాలని చేసుకున్నా. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండలేను. బాప్తీసం తీసుకుని మారు మనసు పొందిన తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. అది దైవ చిత్తానుసరమైన పశ్చాత్తాపం. ఇప్పుడు మనం తప్పు చేసి ఒక మనిషి దగ్గరికి పోయి క్షమించు లేకపోతే ఇంకేదో అని చెప్పడం వల్ల మనకి పెద్దగా వాడు క్షమాపణ వాడేదో ప్రశాంతంగా ఉంటాడేమో, కానీ దైవ చిత్తానుసారమైన దేవుడి దగ్గరికి పోయి మనం మోకాళ్ళేసి మనం దేవుడిని క్షమించమని అడగాల. అది కరెక్ట్ అనమాట. అది అటువంటి పశ్చాత్తాపం మనం కలిగి ఉంటేనే మనం నిజమైన మారు మనసు పొందడం అవుతాం తప్ప మనం ఎల్లకాలము ఈ విధంగా
నటిస్తాను కూర్చోనో, లేకపోతే సీరియల్ చూసుకుంటానో, సినిమాలు చూసుకుంటానో, లోకానుసారంగా లోకంతో కలిసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాటలు చెప్పుకుంటానో బ్రతికితే అది మీరు బాప్తీసం మాత్రమే తీసుకున్నారు తప్ప మారు మనసు అనేది మీ ఎవరికి లేదు. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో వారికి మాత్రమే నిజమైన మారు మనసు. దేవుడు అదే కోరుకుంటున్నాడు అనమాట. నువ్వేమన్నా చేయి, నువ్వు ఆయన పేరు చెప్పుకొని ఒక మంచిగా నువ్వు ఎంత సింగరమైన ఒక పాట పాడినా దానివల్ల ప్రయోజనం లేదు. ఆయన పేరు చెప్పుకొని చర్చిలో ఒక 20-30 కుర్చీలు వేసినా దానివల్ల లాభం లేదు. అన్నదానం చేసినా లాభం లేదు. మంచిగా పాటలు పాడినా లాభం లేదు. మీరు మారు మనసు పొందాలా. ఒకప్పుడు ఏ విధంగా అయితే లోకానుసారంగా జీవించావో ఆ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు బాప్తిసంలో మరణిస్తావో ఆ జీవితాన్ని సమాధి చేసుకోవాలా. ఇంక నుంచి నీతో నూతన జీవితం. నన్ను చూసి ఇప్పుడు ఒకప్పుడు నా చుట్టూరు నా అన్నదమ్ముళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే లోకానుసారంగా సినిమాల గురించి వాటి గురించి చెప్తుంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు నా పక్కన ఎవరు ఉండరు. ఎందుకంటే నేను మంచి మాటలు చెప్తాను. దేవుడు ఉన్నాడరా, ఆయన మన మార్పు కోరుకుంటున్నాడు, మన రక్షణ పొందుకోవాలి, మనకు నిత్య జీవం ఉంది అని మనం చెప్పినప్పుడు వాళ్ళకి ఇలాంటి మాటలు నచ్చవు. సినిమాల గురించి చెప్పమంటే కథకన అందరూ వచ్చి కూర్చుంటారు. దేవుడి గురించి ఒక్క మాట చెప్పామంటే వెళ్ళిపోతారు. అంటే లోకానికి ఇది నచ్చదనమాట. లోకం ఎప్పుడు విరోధంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న మర్యాద ప్రకారము మనం నడుచుకోకూడదు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంది, నేత్రాశయు, శరీరాశయు, జీవపడము. ఈ లోకంలో తిన్నావా ఇంకేం చేసావా అనేది లెక్కే ఉంటుంది తప్ప దేవుడికి మనం సమాధానం చెప్పుకోవాలి. ఒక రోజు ఉంటుంది. కాస్త ఆలోచించుకొని కూర్చుంటే మనం సమాధానం చెప్పుకోవాలి. ఆ విధంగా ఉండాలి. నాకు దేవుడు చాలా బాధ్యతలు అప్పగించాడు. నాకు ఎలాంటి పెట్టాడంటే అనేకుల్ని నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు ఇలాంటి స్థితిలో ఇటువంటి పాప స్థితిలో ఉండి కూడా నువ్వు రక్షణ పొందుకున్నావు, ఈ రక్షణ అనేకులకు ప్రకటించమని నాకు దేవుడు చెప్పాడు. అందుకే నేను దేవుడిని పరిశీలించి తెలుసుకొని అన్నిటికీ ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత ఆయన గురించి బ్రతకాలని, ఆయన కోసం బ్రతకాలని అయితే సిద్ధపాటు అనేది నేను తీసుకున్నా. అలాంటి సిద్ధపాటు కూడా అందరు కలిగి ఉండాలన్నమాట. మనం రక్షింపబడ్డాం ఇంక చాలు అని కాకుండా మన కుటుంబ సభ్యులు కూడా రక్షణ పొందుకోవాలి. నువ్వు ఒక్కరిని నిన్నెందుకు రక్షించుకున్నాడంటే దేవుడు నువ్వు ఒక్కరివే నువ్వు ఒక్కదానివే కాదు, నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఒక వెలుగుగా ఉండాలి. నీలో వచ్చిన మార్పు ఒక సువార్త కావాలి. అందుకే దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడు. మీరందరూ సాక్షులుగా ఉండాలి. దేవుడు అందరికీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. మనందరి బాధ్యత, సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంక నుంచి అయినా సరే మనము వాక్యానుసారంగా బ్రతకాలి. ఇప్పుడు మేము చదువుకుంటాం. వాక్యం అనేది మనల్ని మారుస్తుంది. మనం స్థిరంగా ఆ మారు మనసు అనేది మనకి కలిగి ఉండడానికి, దేవుడు రాకడం వరకు, నిత్య జీవనం పొందుకోవడం వరకు ఈ వాక్యం అనేది మనల్ని నడిపిస్తుంది. ఈ వాక్యంలో జీవం అనేది ఇది కేవలం ఒక బొక్క మాదిరిగా మీకు కనబడచ్చేమో, కానీ దీనైతే ఎవరైతే చదువుతారో వాళ్ళకి జీవధారలో ప్రవేశిస్తుంది, జీవింపజేస్తుంది, మరణించేవాడిని కూడా లేవనెత్తుంది. ఈ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది. అదేవిధంగా ఒకవేళ సపోజ్ మీకు చదువు లేకపోతే మీరు వాక్యాన్ని వినండి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది ఎవరి గురించి? క్రీస్తు వల్ల. ఈ మాటలు మీరు వినండి. మీరు చర్చిల్లో వచ్చి మీరు ఏదో వచ్చేమో అటెండెన్స్ చేసుకొని పోయేమని మీరు పాస్టర్ గారికి కనిపించాలని కాకుండా మీరు నిరంతరము ఈ వాక్యం పట్ల శ్రద్ధ కలగండి. మీరు వినండి. మీరు ఎట్లా చదవలేరు కాబట్టి ఆ వాక్యం విని అది మీ హృదయంలో ఉంచుకొని దాన్ని మీరు ఇంటికి తీసుకుపోయి పక్కవారికి చెప్పండి. మనం లోకానుసరణలకి మనం చూసి నవ్వుతారు, వారికి అట్టే ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. మనం మంచి మాటలు చెప్తాం. ఇప్పుడు మనం బైబిల్ పట్టుకొని రోడ్లో పోతుంటే మనం చూసి నవ్వుతారు, ఒరే పోతున్నారు హల్లెలూయా బ్యాచ్, ఈ విధంగా మాట్లాడతారు. వాళ్ళు నవ్వచ్చు. దానివల్ల మనకి వచ్చింది, మనకి పోయేది ఏం లేదు. మనకి ఇంకా దేవుడికి మహిమ కలుగుతుంది. మనల్ని ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన సాక్షులుగా మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు అనేక బాధ్యతలు అయితే నా మీద ఉంచాడు. మా ఊరిలో రక్షణ కార్యక్రమాలు జరిగించాలి. మా ఊరిలో మందిరం కట్టాలి. అనేకల్ని రక్షించాలి. మీరందరూ కూడా అటువంటి హృదయాన్ని కలగండి, జీవించండి, నిజమైన మారు మనసు పొందండి. మనం నటించడం వల్ల కనబడే వాళ్ళకి మాత్రం బాగానే ఉంటామేమో, కానీ దేవుడికి నచ్చవు. యథార్థమైన హృదయం కలగాల. ఒకరిని నిజంగా క్షమించలేనప్పుడు నువ్వు మారు మనసు పొందనట్టే. నువ్వు ఇక్కడ కూర్చున్నాడు వ్యర్థమే. అందుకే నేను సపోజ్ ఒకవేళ నన్ను ఎవరు బాధ పెట్టినా కూడా నేను వారిని క్షమిస్తా. ఒకవేళ నేను ఎవరిని బాధ పెట్టినా కూడా పోయి వాళ్ళ క్షమాపణ అడగడానికి మాత్రం నేను ఎటువంటి మొహమాట పడను.
ఎందుకంటే నాకు దేవుడు ముఖ్యము, దేవుడు వాక్యం ముఖ్యము, ఆయన ఇస్తారని నిత్యజీవం. ఈ లోకంలో ఉన్న జనాల కోసమో ఆయన ఇస్తారని నిత్యజీవనని, ఈ కార్యక్రమాల కోసమో లేకపోతే వాడు బాధపడతాడని వాటి కోసమో నేను విడిచిపెట్టుకోను. అవసరమైతే వాళ్ళకి క్షమాపణ చెప్తాను, నేను దేవుడితో సమాధానం పడతాను తప్ప వాళ్ళ మీద కోపాలు పెంచుకోను, వాళ్ళ మీద ఏదో ఒకటి ఉంచుకొని వాళ్ళ గురించి ఇక్కడ గురించి వాళ్ళ గురించి చెప్తా మనము దేవుడికి దూరంగా జరగకూడదు. ఎప్పుడు మనము దేవునికి విధేయత కలిగి ఉండి నమ్మకంగా ఉండాలి. తర్వాత నేను మారు మనసు పొందిన తర్వాత మా ఆవిడ చాలా ఆనందపడింది, ఎన్నో ప్రార్థనలు చేసింది. నేను ఈ విధంగా నేను ఇప్పటికీ ఆమెకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఏ విధంగా ఇప్పటికే అంటూ ఉంటారు, ఒకప్పుడు ఏ విధంగా ఉండేవాడు ఇప్పుడు ఈ విధంగా అయిపోయి ఉంటాడు. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అందరూ ఎవరైనా సరే నిజమైన దేవుడిని తెలుసుకోవాలా, తెలుసుకుంటేనే నిత్యజీవము, లేకపోతే నరకమే. అది అంటే ఇక్కడ ఆయన నమ్మకపోతే నరకమని కాదు, ప్రతి ఒక్కడు పాపే, నీతిమంతుడు ఊరు లేదు. ఏదో ఒక రకంగా మనలో ఆ స్వభావం అనేది పుట్టుకతోనే వచ్చిందనమాట. మన మొదటి ఆదాము ఆ విధంగా దేవుడికి వ్యతిరేకంగా పనులు చేశాడు కాబట్టి అది అందరికీ సంక్రమించిన తర్వాత అది అందరిలో ఆ స్వభావం అనేది ఉన్నది. ఎప్పుడు ప్రతి ఒక్కరికి పాప స్వభావం ఉంటుంది. ఆ పాప స్వభావం అనేది ఎలా బయటపడుతుందంటే ఒక వ్యభిచారంగాను, ఒక దొంగతనంగాను, ఇంకో దోపిడితనంగాను, ఇంకో విధంగా ద్వేషించడంగాను ఉంటుంది. అందరిలో పాప స్వభావం అనేది ఉన్నది. ఆ పాప స్వభావం పరిస్థితులను బట్టి బయటకు వస్తుంది అనమాట. కాబట్టి మనంతటా మనము చాలామంది ఏమంటారంటే నేను మారి దేవుడి దగ్గరికి వస్తా అంటాడు. నువ్వు మారి దేవుడి దగ్గరికి వచ్చే పని అయితే దేవుడు నీకు అవసరం లేదు. అది ఎవరి వల్ల కాదు, అది ఒక పరిశుద్ధుడు ఆయన వల్ల అవుతుంది, ఆయన మాటల వల్ల అవుతుంది తప్ప నీవంతా నువ్వు మారే పని అయితే నీకు దేవుడు అవసరం లేదు. నువ్వు మారలేవు. కాకపోతే ఒక వారం రోజులు మారినట్టుంటావు, లేకపోతే 40 రోజులు మారినట్టుంటావు తప్ప మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే నువ్వు చేసే పనులు చేస్తావు. నీకు దేవుడు లేకపోతే నువ్వు ఆ కార్యములు చేయలేవు. ఆ దేవుడు వాక్యం నిత్యం ధ్యానించాలి, ప్రార్థించాలి. అలాగే కుటుంబ ప్రార్థన మనం చేసుకోవాలి, దేవుళ్ళో మనం బలపడాలి. తర్వాత తర్వాత ఇంకా అనుకుంటారు, తర్వాత నేను రక్షణ పొందిన తర్వాత మమ్మల్ని చూసి ఏమంటాడు, దేవుడు వీళ్ళకి ఏం చేశాడు, ఈ విధంగా బిడ్డలు లేరు కదా, ఈ విధంగా ఏమన్నారు, ఎప్పుడు దేవుడు అంటాడు, ఈడొక పిచ్చోడు అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పిల్లలు లేరనో లేకపోతే ఇంకే విధంగానో మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దేవుడు ఆశ్చర్యం ఏంటంటే మేము అసలు ఆ అద్భుతాన్ని ఊహించలేదు. ఎప్పుడు నేను ఒకటే అంటాను, ప్రభా నీకు వ్యతిరేకంగా ఏ పనులు చేయము ప్రభా, నీ చిత్తమైతే జరిగించు, అద్భుత కార్యములు చేయవాడువు. మనుషులు అన్నారనో లేకపోతే ఇంకెవరో అన్నారని మేము బాధపడే వాళ్ళం కాదు. నీ గొప్ప కార్యంని ఈ జనులకు బయలుపరచమని మేము ప్రార్థిస్తూ ఉంటాము. అదేవిధంగా దేవుడు మీ అందరూ మా కోసం ప్రార్థించారు. ఎప్పుడు మీరు మా కోసం కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉంటారు. పాస్టర్ గారు ఎప్పుడు మాకు చెప్తానే ఉంటారు. ఇదే విధంగా దేవుడు ఆశ్చర్యంగా ఊహించని రీతిగా మాకు కుమారుని కెవిన్ అయ్యాన్ని దయచేశాడు. ఆ బిడ్డ వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ బిడ్డను చూసినప్పుడల్లా నాకు ఎటువంటి ఏదో అంటే నేను ఇంకా వాడిని చూసి ఏదో నవ్వుకుంటా నేను దేవుడిని మర్చిపోయానని కాదు, వాడిని చూసినప్పుడల్లా నాకు దేవుడు గుర్తుకొస్తాడు అనమాట. వాడు అంటే దేవుడు చేసిన అద్భుతం గుర్తుకొస్తుంది. అప్పుడు దేవుడిని నేను ఇంకా స్తుతిస్తూ ఉంటాను అనమాట. ఎంతో గొప్ప కార్యం చేసావు దేవా, అసలు వర్ణించలేమన్నమాట. ఆశ్చర్యకరం, ఒక్క రోజులో దేవుడు అద్భుతం చేశాడు. వాడు వచ్చిన కాడి నుంచి దేవుడిని ఇంకా బలంగా దేవుడి కోసం బతకాలని అయితే ఇంకా స్థిరమైన డెసిషన్ అయితే నేను తీసుకున్నాను. నేను, నా భార్య, నా కుమారుడు దేవుడి కొరకు ఇంకా బలంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ బిడ్డను మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనం అందరం దేవుడికి సాక్షులుగా ఉండాలి. ఇంత గొప్ప గత రాత్రి కూడా శ్యాంబాబు గారు, అలాగే బాలకొట్టన్న, రామలింగ మామయ్య, దిలీపు, వెంకటరామ మామయ్య వీళ్ళందరూ కలిసి గొప్ప ఏర్పాట్లు చేసి ఆ కుటుంబ ప్రార్థనతో పాటు మా కుమారుడి యొక్క పుట్టినరోజు వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేవుడు మీ పరిచర్యను ఇంకా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. అనేకుల్ని మీరు రక్షించాలి. నేను ఒక్క మాట చెప్తాను, ఇక్కడ ఒక 100 మంది వచ్చి కూర్చున్నా కూడా మారు మనసు లేకుండా ప్రయోజనం లేదు. ఒక ఇద్దరు కూర్చున్నా 10 మంది కూర్చున్నా కూడా చాలు, మారు మనసు కలిగి. అది మీరు ప్రతి ఆదివారము మందిరానికి రండి, మొదటి ఆదివారం అని కాకుండా ప్రతి ఆదివారం కూడా మందిరానికి రావాలా. దేవుళ్ళే ఒకటైతే గ్రహించండి, మీరు మందిరం రాకుండా మీ పనులు మీరు చూసుకునే బట్టి అది పెద్ద ఆశీర్వాదం కాదు. దేవుడిని విడిచి మనం ఏం చేయలేం. ఒకటైతే జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైనా సరే, దేవుడు లేకుండా మనం ఏ పని చేయలేం. అది
అది గ్రహించుకోండి. దేవుడు నా మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, వారి కుటుంబానికి నా ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇంతటితో ముగిస్తాను. హల్లెలూయా. చాలా అద్భుతమైన సాక్ష్యాన్ని సోదరుల ద్వారా మనము విన్నాం. మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. సో సోదరులు చెప్పిన అద్భుతమైన విషయాల్లో 3 విషయాలు నా మనస్సును చాలా ఆకర్షించాయి. మొదటిది ఏంటంటే, ఒక భార్య యొక్క భక్తి తన భర్తను తప్పకుండా మారుస్తుంది. ఈ మాట మామూలుగానే చెప్తే చెప్తారులే అని చెప్పి అంటారు. కానీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ సోదరుల ద్వారా మనం విన్నాం. అది మాత్రమే కాకుండా ఏదో నమ్ముకున్నాం పోయాం అట్లా కాకుండా అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, యేసుక్రీస్తు వారు ఎందుకు నిజమైన దేవుడు, ఆయన్ని ఎందుకే విశ్వసించాలి అని చెప్పేసేసి మనం పరిశీలించి తెలుసుకోవాలి. బెరయా సంఘస్థులు వాక్యాన్ని చెప్పినట్టు వినరు, కానీ వారు అది అవునా కాదా అన్నట్లుగా పరిశీలించి తెలుసుకునేవాళ్ళు. సో అలాంటి అద్భుతమైనటువంటి భక్తిని మహేంద్ర గారి ద్వారా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా రక్షణ పొందిన వెంటనే ఏదో బాప్తిసం, జస్ట్ బాప్తిసం అంటే ఏంటి, సమాజం కోసం నేను దేవుని బిడ్డను, నేను దేవుళ్ళకు సంపూర్ణంగా వస్తున్నాను అని సమాజానికి తెలియటం కోసమే. కానీ బాప్తిసం అంటే నిన్ను పరలోక రాజ్యానికి చేర్చేది కాదు. ఎవరైతే నిజమైన మారుమనసు పొందుతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు. అంత మాత్రం సోదరులు చెప్పారు, ఒక చక్కని మార్పు కలిగి ఉండాలి. మార్పు లేకపోతే నువ్వెన్ని రోజులు ప్రార్థనకు వచ్చినా, నువ్వు ఎన్ని చేసినా, నీ భక్తి కార్యాలు ఎన్ని ఈ లోకంలో చేసినా కూడా ఒక భక్తి కార్యం కూడా నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. కానీ నీ నిజమైన మారు మనస్సు ముందు చూశారు, అది మాత్రం నిన్ను నిత్యరాజ్యంలోకి చేరుస్తుంది. జక్కయ్య విషయం మనకు తెలుసు. లోకరాష్ట్ర వర్తమానం 19వ అధ్యాయంలో జక్కయ్య అంతకుముందు ఆయన చూస్తే తప్పించుకుని పోయేవారు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఎప్పుడైతే యేసయ్య ఆ గృహానికి వచ్చాడో విని వెంటనే ఆయనలో సమూలమైన మార్పు. ఒకానొక సమయంలో దోచుకునేవాడు, తర్వాత ఏం చేశాడు, ఈయటం ప్రారంభించాడు. ఒకప్పుడు ఆయన్ను నిందించేవారిగా ఉన్నారు, ఇప్పుడు అందరూ అభిమానించి, అనగా ఒక సమూలమైన డ్రాస్టింగ్ చేంజ్ అంటారు, సమూలమైన మార్పు ఆ వ్యక్తిలో కలిగింది. సోదరుని జీవితంలో కూడా అలాంటి మార్పు. చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని, ఇంకా సందేశం అవసరం లేదు. యాక్చువల్గా నేను బ్రదర్ నీకు 45 మినిట్స్ ఇస్తున్నాను, మీరు సందేశం ప్లస్ సాక్ష్యాన్ని కూడా పంచుకోండి అని అన్నారు. సోదరులు సమయాన్ని కంటే ముందుగానే చాలా చక్కని వాక్య సందేశాన్ని, అలాగే చాలా చక్కని హెచ్చరికలను మనకు అందించారు. మన జీవితాలు కూడా అలాగే ఉంటే, ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు వస్తున్నారు మంచిదే, నీ భర్త ఏడి? గత 2 వారాల క్రితం కూడా అదే చెప్పాను. నువ్వు వస్తున్నావు మంచిదే, నీ భర్త ఏడి? నువ్వు వస్తున్నావు మంచిదే, నీ కుమారులేరి? నువ్వు వస్తున్నావు మంచిదే, నీ భార్య ఏది? నువ్వు వస్తున్నావు మంచిదే, నీ బంధువులేరి? నువ్వు వస్తున్నావు మంచిదే, నీ ఇంటి పక్క వారేరి? కనుక దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనము ప్రతి క్షణం పాటుపాడేవారుగా ఉండాలని నేను మహేంద్ర గారిని అభినందిస్తూ వారి విషయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మహేంద్ర గారి విషయంలో మనము సోదరి జ్యోతి గారి విషయంలో చాలా ఒకసారి ఈసరకు వచ్చి ఇక్కడ ఇదే స్థలంలో నిలబడి ఏడ్చేదే, అయ్యా దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి భక్తిని చూస్తున్నా దేవుడు మెచ్చొచ్చు కదా, అంత భక్తిగా ఉంటుంది, ఆ అమ్మాయికి చేయొచ్చు కదా మేలు అని చెప్పేసి కొన్నిసార్లు ఆమె ఏం చేసేదంటే దేవుడి మీద అంటే ప్రేమతో కూడినటువంటి కోపం ఉంటుంది చూశారు, అది చూపించేదన్నమాట. దేవుడు అద్భుత రీతిగా మహేంద్ర గారిని ప్రేమించి, సేమ్ మహేంద్ర గారు ఈ విషయం మేము అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఆ బిడ్డను చూస్తే మహేంద్ర గారే గుర్తొస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి కుమారుని కెవిన్ అయాన్ను ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా ఆ బిడ్డ వచ్చిన వెంటనే ఒక 3వ రోజు 4వ రోజు మేము ఒంగోలు వెళ్ళి చూసినప్పుడు, ఆ బిడ్డను చూసినప్పుడు నిజంగా నేను కన్నీరు గార్చి ప్రార్థన చేశాను. ప్రభా, మనమైతే ఒకదానికోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దేవుడు ఆలోచన వేరుగా ఉంటుంది. దేవుడు శ్రేష్టమైన ఆలోచన, మన ఆలోచన కంటే మనకు
గొప్ప మేలు కలిగించే మేలును మన కోసం దాచిపెడతాడు. సో అలాంటి అద్భుతమైనటువంటి కుమారుణ్ణి దేవుడు కెవిన్ అయ్యాను ఆ బిడ్డలకు దయచేశాడు. ఆ బిడ్డను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. సోదరులు హైదరాబాదులో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ వారు అక్కడ ఉంటారు, కానీ తన గ్రామం గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు. అందును బట్టే గత సంవత్సరం ఆ ఊర్లో రక్షణ సువార్త వినిపించబడాలని చెప్పేసి కొన్ని లక్షలు పెట్టి అక్కడ ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేశాడు. నన్ను స్పీకర్ చేసినప్పుడు సరే నేను నార్మల్గా ఉంటుందిలే అని చెప్పేసి వెళ్ళాను. అక్కడ పోయి చూస్తే చాలా పెద్ద హడావిడి, చాలా ఎక్కువ మంది వారు పిలిచి చాలా మహిమకరంగా దేవునికి మహిమకరంగా ఆ యొక్క సభలు జరిగింది. అనగా రక్షణ గురించినటువంటి ఒక తీవ్రత, ఒక ఆశ ఆ బిడ్డకు కలిగింది. వారి యొక్క ప్రయత్నం దేవుడు వర్ధిల్లింప చేయాలని అనుదినం ప్రార్థించండి. అంత మాత్రమే కాకుండా వారి ఉద్యోగం కోసం, అంత మాత్రమే కాదు, ఇంకా మహేంద్ర గారు నాకు నచ్చేది ఏంటంటే ఇంకోటి, వారు ఉద్యోగస్తులు, వారు మంచి బ్యాంక్ మేనేజరు. ఒక దైవజనుడు అంటే అతను ఎంత ప్రేమగా లేకపోతే ఎంత వినయ విధేయతలు కలిగి ఉంటాడంటే, జస్ట్ నేను ఫోన్ చేసి ఏదో మొన్న నన్ను స్పీకర్గా వేసినప్పుడు చిన్న విషయం అడగటానికి, ఒక ఫోటో అడగటానికి ఫోన్ చేసి ఫస్ట్ ఏమడిగా, పాస్టర్ గారు ఒక్క 2 నిమిషాలు మీతో మాట్లాడటానికి అవకాశం ఉందా అని చెప్పి అడిగాడు. సో నేను అనుకున్నాను, సో మహేంద్ర గారి దగ్గర విషయం ఉందని అనుకున్నాను. సో అలాంటి గొప్ప మంచి మనస్సు కలిగినటువంటి, దేవుని మనస్సు కలిగినటువంటి సోదరులు మనతో కలిసి ఈ దినము సహవాసం కలిగి, వారి మేనల్లుళ్ళు ఉన్నారు, అలా వాళ్ళ భార్య, వాళ్ళ మరదలు ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారి కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. వారి తల్లిదండ్రులు, వారి కుటుంబం మొత్తం రక్షించబడేటట్టుగా, దేవుని కృపలో వర్ధిల్లేటట్టుగా వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఆలకించండి. తర్వాత మనం ముగించుకున్నాం. మన గత వారం అనౌన్స్ చేసి ప్రార్థించినట్లుగా ఇప్పుడు యాక్చువల్గా 40 days లెంట్లేస్ నడుస్తున్నాయి కదా. ఎంతమంది తెలుసు? 40 days 40 రోజులు ఉపవాస కొడుకు నడుస్తున్నాయి, క్రీస్తు శ్రమల దినాలని. సో మనకి ఆ యొక్క విషయాలు అంటే ఆ యొక్క అలవాటు లేదు కనుక మనకు రేపు సోమవారం నుంచి మళ్ళీ రేపు శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడేకి 7 రోజులు ఉంటుంది. సో 27 నుంచి ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 9:15 వరకు ప్రత్యేకమైనటువంటి శిల్వ ధ్యాన ప్రార్థనా కోడికలు ఉంటాయి. ఎప్పటి నుంచి? 27వ తారీఖు నుంచి ప్రతిరోజు 8 గంటల నుంచి 9:15 వరకు. ఈ సమయంలో ఎలాంటి మార్పు ఉండదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కనుక ప్రతి ఒక్కరూ ఆ యొక్క కూడికలకు తప్పకుండా చేరండి. ఆమేన్. తప్పకుండా మీరందరూ చేరండి. చాలా అద్భుత రీతిగా ఆ యొక్క కార్యక్రమాలు మనం ముందు కొనసాగుదాం. దేవుడు అద్భుత కార్యాలు 7 రోజులు అయిపోయిన తర్వాత దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతాలు తప్పకుండా చేస్తాడు. నమ్మి ప్రార్థనకు రండి, తప్పకుండా దేవుడు చేస్తాడు. ఈ 7 రోజులు యేసుక్రీస్తు వారి సిలువ గురించినటువంటి ధ్యానాలు మనము చేసుకున్నాం. అయితే ఈ 40 రోజుల ఉపవాసం ఉండటం కష్టం. అది మాత్రమే కాదు, ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పేసి కొన్ని ఇబ్బందుల వల్ల మనము ఆ ఆల్ నైట్ ప్రేయర్ని కూడా ఆపుకున్నాం. కనుక ఈ యొక్క 27 నుంచి 3వ తేదీ జరిగే 7 రోజులు సాయంత్రం 5 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు మనం ఉపవాసం ఉన్నాం. ఓకేనా? ఉండగలిగిన వారు నేను చెప్తుంది, దయచేసి అందరూ ఉండి బీపీలు పెంచుకొని షుగర్లు పెంచుకొని దయచేసి తలనొప్పికి తీసుకురాకండి. ఎవరైతే ఉండగలిగి ఉన్నారో తప్పకుండా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉపవాసం ఉండి, ఉపవాసంతో ప్రభు పాస్తందులో మనం ప్రణమిల్లి దేవుని వాక్యం విని 9 నుంచి 9 వరకు ప్రత్యేకమైన ప్రార్థన మనం చేసుకొని మనము వెళదాం. తప్పకుండా 27వ తారీఖు నుంచి ఆ యొక్క కూడికలు జరుగుతాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ అయితే ఇంకొకటి మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధం కండి. నేను ఒకరోజు వస్తాను, 2 రోజులు వస్తాను, 1 రోజు కాకుండా 27వ తారీఖు వస్తే తప్పకుండా చివరి వరకు వచ్చేటట్టు రండి. ఎందుకు బట్టి అంటే ఒకరోజు వచ్చి ఒకరోజు కాకుండా సంపూర్ణంగా మనము ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నాం కనుక తప్పకుండా జాగ్రత్తగా మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుని ఉపవాసం ఉండి ఆ యొక్క కూడికల్లో పాల్గొనాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. సోదరి అన్నపూర్ణక్క గారు కాయలా పడి ఉంది కనుక సోదరికి దేవుడు తన చిత్తానుసారముగా నెమ్మది కలిగించేలాగున ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆ బిడ్డ ఏం పలకలేనటువంటి పరిస్థితిలో ఉంది కనుక ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మనం ప్రార్థిస్తున్నట్టుగా సోదరి జాన్ అలాగా మన సంఘ పెద్దల యొక్క కోడలు జ్యోతి నిన్నటి దినం హాస్పిటల్లో జాయిన్ అయింది. కొద్దిగా నిప్పులు ఏమో వస్తే
కనుక రేపటి దినము ఆ బిడ్డకు ప్రెగ్నెన్సీ డేట్ ఇచ్చారు. కనుక రేపు ఆ బిడ్డకు సుఖమైన ప్రసూతి సమయం ఇవ్వాలని మనందరం ప్రార్థన చేద్దాం. వారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, అందుకని జాన్ కూడా రాలేకపోయాడు. కనుక ఉదయం కూడా ఫోన్ చేశాను, రాత్రి 12 గంటలప్పుడు కూడా ఫోన్ చేస్తే ఏ ఇబ్బంది లేదన్నా చక్కగా ఉన్నావు అని చెప్తున్నాడు. కనుక జ్యోతి కోసం సుఖమైన ప్రసూతి సమయం కోసం ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ దినం ప్రత్యేకంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సోదరు మహేంద్ర గారు, అలాగే సిస్టర్ జ్యోతి గారికి, వారి దంపతులకు, వారి మేనలలో 3 వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే జ్యోతి సిస్టర్ వాళ్ళ ఈశ్రక్క వాళ్ళ కుమార్తె ధనక్క కూడా వచ్చింది, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంకా అనేక మందిగా చేరువచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ నిన్నటికి 3 ఎగ్జామ్స్ అయిపోయినాయి, లాంగ్వేజెస్ అయిపోయినాయి. రేపు నుంచి సబ్జెక్టులు ఉన్నాయి. రేపు మ్యాథ్స్ ఉంది, ఆ తర్వాత సైన్స్ ఉంది, ఆ తర్వాత సోషల్ ఉంది. సో ఆ బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరి పేర్లు మనము లిస్ట్ రాసుకొని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. కనుక 3 గంటల ప్రార్థనలో కూడా వదనమా 3 గంటల ప్రార్థనలో కూడా తప్పకుండా మరొక ప్రార్థన చిన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా ఇంకా 1-2 ఉంది. అంత మాత్రమే కాదు, మన సోదరులు వెంకటేశ్వర మాయ కుమారుడు తమన్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు టీఎస్లో, టీజీలో. ఆ బిడ్డ కొద్దిగా అనారోగ్యం కలిగి చిన్న ఆపరేషన్ జరిగింది, ఇబ్బంది ఏమీ లేదు కానీ చిన్న ఆపరేషన్ జరిగింది. ఆ బిడ్డ కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తాం. ఇవి ప్రకటనలు. ఇంకా మీ ప్రత్యేక వసతులు ఉంటే తెలియచేయండి, ప్రార్థించేద్దాం. ఓకే, అంత మాత్రమే కాదు, మన ప్రియ సోదరులు సుధాకర్ రామావి గారు, అనగా తులిసక్క వాళ్ళ భర్త గారు సుధాకర్ రామావి గారు ప్రభునందు నిద్రించి 3 సంవత్సరాల లెక్క 3వ సంవత్సరం. రేపు ఏప్రిల్ 6వ తారీఖు తోటి 3 సంవత్సరాలు అవుతుంది. వారి గృహం యొక్క ప్రత్యేకమైన జ్ఞాపకార్థ స్థుతి కూడిక వచ్చే ఆదివారం కాకుండా సోమవారం రోజు ఉంది. ఆ యొక్క కూడికలు ప్రతి ఒక్కరు పాల్గొనండి, ఇక్కడే జరుగుతుంది. వారి కూడిక కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేయాలని ఆశ కలిగి ఉన్నారు. కనుక ఈ యొక్క కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. 3 గంటల ప్రార్థన జరుగుతుంది. అలాగే మంగళవారం, గురువారం, అలాగే శనివారం కూడా ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన కూడిక, అలాగే స్త్రీల కూడిక, అలాగే వాక్య కూడిక జరుగుతుంది. తప్పకుండా పాల్గొనాలని ప్రేమతో మనం చేస్తున్నాం. రేపు శుక్రవారం నుంచి 7 రోజుల పాటు ప్రతిరోజు 8 గంటల నుంచి 9 వరకు 1 అరగంట పాటలు, 1 అరగంట వాక్యం, 1 పావు గంట మనకు ప్రార్థన, తర్వాత వెంటనే వెళ్ళిపోవటమే. సో ఇవి ప్రకటనలు. తప్పకుండా పాలు పంపులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవే కదా. అంత మాత్రమే కాదు, మొన్నటి దినం శనివారం ప్రత్యేకమైన పుట్టినరోజు జరుపుకున్నటువంటి కెవిన్ అయ్యానుకు సంఘం తరపున బిలేటెడ్లీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కెవిన్ ఏడి యొక్క తీసుకురావాల్సింది, నిద్రపోతున్నాడు. సో తీసుకొచ్చినది బాగుండేది. సో కెవిన్ అయ్యానుకు ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు యెహోవానిస్సి ప్రార్థనా మందిరం నుంచి తెలియజేస్తున్నాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని దీవెన తీసుకుని మనము ముగించుకుని వెళదాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. మహేంద్ర గారిని నిలబెట్టుకొని చాలా అద్భుతమైనటువంటి నీ దివ్యమైన వాక్యాన్ని, సాక్ష్యాన్ని మాకు మేలుకొలుపు కలిగే హెచ్చరికలను అందించారు. ఎస్ లార్డ్, నిజమైన మారు మనస్సు అనేక మంది మార్పుకు మాదిరిగా మారుతుందని నీ యొక్క బిడ్డ చెప్పిన మాటలను బట్టి మేము నమ్ముతున్నాం. మేము అలాంటి మార్పు కలిగి నీ కోసం ముందు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. వారి ఆలోచనలు మీరే సఫలం చేయండి. వారు ప్రేమించి ఇచ్చిన బిడ్డ ఆయాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డను దీవించండి, నూరంతలుగా ఆ బిడ్డను బలపరిచి మనుషులదైన దేవునిదైన ఆ బిడ్డను వర్ధిల్లింపచేసి రాబో తరములో ఒక దీవెనకరమైన ఒక పరిక్రమగా ఆ బిడ్డ ఉపయోగపడే విధంగా మీ సహాయాన్ని దయచేయండి. ఈ ఆదివారం ఉదయం కాలవేళ నీ పాదసందులో చేరిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. ఎవరి ఎక్కరతోటి, ఏ అవసరంతోటి, ఏ కొదువుతోటి నీ పాద సన్నిధిలో చేరి అయ్యా తండ్రి ప్రభు అని ప్రణమిల్లుతున్నారో అట్టి వారికి నిండైన మేలును దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృపతో నింపండి, నీ సన్నిధి, నీ సహవాసాన్ని ఈ బిడ్డలకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రాబో వారం అంతి కృపాక్షేమాలు ఈ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా.
అనారోగ్యం వారి కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. చక్కని నెమ్మది అనుగ్రహించండి. ప్రత్యేక జ్యోతి నిమిత్తం ప్రార్థన చేస్తుండగా సుఖమైన ప్రసవ సమయాన్ని ఆ బిడ్డకు యేసయ్య నామములో అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. 27వ తారీఖున జరగబోయే కూడికల్లో కూడా మీ నిండైన సహాయాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన సవాలుతో కూడిన ప్రార్థన చేయడానికి వేగిరపడి వచ్చే విధంగా నీ ఉన్నతమైన సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని దయచేస్తారని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా వందనాలయ్యా, మహాగణుడా వందనాలు, సర్వోన్నతుడా వందనాలు, సర్వాధికారి నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. రాబో వారం అంతే వారి ప్రయాణాల్లో, వారి వ్యాపారాల్లో, వారి ఆరోగ్యంలో, వారి ఉద్యోగాల్లో, వారి సమస్తములో మీ నిండైన కృపణ దయచేసి పరిపూర్ణమైన ఆనంద సంతోష సమాధానాలతో నింపమని విన్న వాక్యం విడిచిపెట్టక మా హృదయంలో దాచుకుని వాక్యానుసారమైన భక్తితోటి ముందు కొనసాగే విధంగా నీ ఉన్నతమైన సహాయాన్ని దయచేయమని ప్రత్యేకంగా సండే స్కూల్ బిడ్డల నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలు ప్రత్యేకంగా దీవించండి, బలపరచండి. ఇంకా ఇంకా నీ వాక్యమనే పాలతోటి వారిని పెంచి పెద్ద చేయమని ఆ సండే స్కూల్ నడుపుతున్నటువంటి ఆస్థాను అలాగే అమ్ములను కూడా ప్రత్యేకమైన దేవునితో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని నిన్న సహవాసం సమాధానమునిచ్చి మనతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు చేరువచ్చిన మనందరికి ప్రత్యేకంగా తోడయండి, దీవించి బలపరిచి వర్ధిల్లింపచేసి కృపాక్షేమాలతో నింపునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రక్వర వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించు.